Welcome back, all of you. Day 17. Today, on math section, we'll cover all the problems that are related to ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఆ మోడల్స్ అన్ని కూడా ఒకసారి కవర్ చేసుకుందాం. సో ప్రీవియస్ ఇయర్ PYQs. So let's start the session now. We'll start the first situation. So first one, express each of the following as a fraction. First question ఏమన్నాడండి? ఫస్ట్ క్వశ్చన్ 36% ఇచ్చాడు. ఇప్పుడు ఈ 36%ని మనోడు ఫ్రాక్షన్ కింద రిప్రజెంట్ చేయమన్నాడు. 36% అంటే 36/100 రాసేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూసారనుకోండి, 9% ఇచ్చాడు. 9% ఎలా రాసుకోవచ్చు? 9/100 కింద రాసేసుకోవచ్చు మనం. ఓకే, సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కావాలంటే. 36/100ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో పైన కింద క్యాన్సిల్ చేస్తే 9 times 25 times అప్రాక్సిమేట్లీ 4 టేబుల్ దాకా పోయింది. ఇప్పుడు సెకండ్ మోడల్ ఏమడిగాడు అంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ డెసిమల్స్ అని ఇచ్చాడు. సో 120% ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు డెసిమల్స్లోకి రాయండి అన్నాడు. సో సేమ్ ఇందాకట్లాగే దీన్ని ఇప్పుడు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి 120/100% ఉందంటే చాలు, డివైడెడ్ బై 100 చేసుకోవచ్చు అనమాట. సో 0 క్యాన్సిల్, 2 table it goes to 5 times and it goes to 6 times, 6/5. ఇప్పుడు మనం 5 టేబుల్లో 6ని డివైడ్ చేసామనుకోండి, 1 5 5 మైనస్ చేస్తే 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0. సో 2 times 10 క్రితం, రైట్. సో 120% ఈజ్ నథింగ్ బట్ 1.2%. క్లియర్? సో దీన్ని ఇప్పుడు డెసిమల్ ఫామ్లోకి రాస్తే ఇలా వస్తుంది అన్నమాట, 1.2 అని. సో నెక్స్ట్ థర్డ్ మోడల్, ఏ మోడల్ ఏమడిగాడంటే ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేయండి అంటున్నాడు. సో 3/4 అని ఇచ్చాడు, దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేయమన్నాడు. ఏం చేస్తాం? 3/4 ఇంటూ 100 చేసుకోండి. ఇప్పుడు 2 table 2 times, 2 table it goes for 50 times, 2 table it goes for 1 time, and 2 table it goes for 25 times. 25 3 is 75%. 3/4% అంటే 75% అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇలా అడిగాడు, డెసిమల్ ఫామ్లో ఇచ్చాడు, 0.002 ఇచ్చాడు. సో దీన్ని ఏం చేసుకుంటామంటే 2 పాయింట్ తర్వాత 1 2 3 వాల్యూస్ ఉన్నాయి కదా, సో 3 సున్నాలు వేసుకుంటాం. ఇంటూ పర్సెంట్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 1000. సో 2 zeros and 2 zeros క్యాన్సిల్. సో 2/10 అంటే 0.2% అవుతుంది. 0.2%. నెక్స్ట్ మోడల్ ఏమి ఇచ్చాడండి? ఫోర్త్ మోడల్. ఈ ఫోర్త్ మోడల్ ఏమి అడిగాడంటే 70% ఆఫ్ 70 ఈజ్ డాష్. 70% ఆఫ్ 70 అంటే 70% అనగానే 70/100 వేసుకుంటారు, హాఫ్ అనగానే ఇంటూ వేసుకుంటారు. 70 ఈజ్ ఈక్వల్ టు 0 0 and 0 0 and 7 7s are 49. Right, that's it. That is the answer. Next, fifth model. What percentage of 80 is 20? What percentage of 80 is 20? 80లో ఎంత పర్సెంట్ 20 అవుతుంది అని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే 20/80 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 1s and 2 4.
లేకపోతే 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ ఒకసారి చూద్దాం. 20/18 into 100. 0, 0 cancel. 2 table it goes for 4 times and it goes for 5 times. 2 table it goes for 2 times and it goes for 10 times. 2 table it goes for 1 time and it goes for 5 times. So 5 5 is a 25. So 25% is the 25% 80లో 20 అనేది 20 అనేది 80లో ఎన్ని శాతం 25% అవుతుంది. జనాభా మోడల్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు చెప్పుకునే మోడల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది సీటెట్లో అండ్ టెట్లో కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఏ ఉన్నాడు, ఏ యొక్క ఇన్కమ్ అంటే 25% అంట. ఏస్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ బి. అంటే ఏకి వచ్చే ఇన్కమ్ బికి వచ్చే ఇన్కమ్ కన్నా 25% ఎక్కువ. అండ్ దెన్ హౌ మచ్ పర్సెంట్ బీస్ ఇన్కమ్, ఎంత పర్సెంట్ బి యొక్క ఇన్కమ్ అనేది, హౌ మచ్ పర్సెంట్ బీస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఏ, ఎంత పర్సెంటేజ్ బి యొక్క ఇన్కమ్ తక్కువ ఉంది అని అడుగుతున్నాడు ఏతో పోల్చుకుంటే. సో వీ హ్యావ్ అ ఫార్ములా R/100 plus R into 100 overall percentage. ఓకే, సో ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, ఎంత పర్సెంట్ ఇచ్చాడో చూసుకోండి. 25%. ఒక వాల్యూ ఇచ్చాడు, ఇంకే వాల్యూ లేదు. సో 25/100 plus 25 into 100 overall percentage will get. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 25/125 into 100. ఇంకా 25 టేబుల్ 25 ones and 25 5s. 25 ones are 25 20s. Overall the percentage is 20% మాట. బి యొక్క ఇన్కమ్ అనేది ఏలో ఎంత శాతం తక్కువ అంటే 20% తక్కువ. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకటే వాల్యూ ఇచ్చి ఏ యొక్క ఇన్కమ్ బి కన్నా ఎక్కువ ఉంది ఎంత పర్సెంట్, బి యొక్క ఇన్కమ్ ఏ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే R/100 plus R. రైట్. సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి నెక్స్ట్. ఇది కూడా సిమిలర్ మోడలే, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. సేమ్ దానికి క్వైట్ ఆపోజిట్ అవుతుంది. ఏమున్నాడు, ఏ యొక్క హైట్ అంట, ఏ యొక్క హైట్, ఏస్ హైట్ ఈజ్ 20%, 24%, 24% లెస్ దాన్ దట్ ఆఫ్ బి. బి కొడుకు ఏ అనేవాడు ఏ కన్నా 24% తక్కువ అంట. హౌ మచ్ పర్సెంట్ బీస్ హైట్ ఈజ్ మోర్, ఈసారి బి హైట్ అనేది ఎంత ఎక్కువ, దేనికన్నా ఏ కన్నా ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇందాక లెస్ అని ఇచ్చాడో, లెస్ అని ఇస్తే R/100 plus R, మోర్ అని ఇచ్చాడో R/100 minus R into 100%. సో ఎంత ఇచ్చాడు, 24/100 minus 24 into 100. So 24/76 into 100. Right, 2 table it goes for 12 times, and 2 table it goes for 38 times, and 2 table it goes for wait. Okay, రెండు క్యాన్సిల్ చేయాలి కదా, ముందే రెండు. ఇది 2 టేబుల్లో 1s are 2 and 9s are 18. 2 table it goes for 50 times. Yeah, ఇది క్యాన్సిల్ ఏం లేవు కదా. సో 100 అలా ఉంచేద్దాం, లేకపోతే 100 అలా ఉంచేసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 12 క్యాన్సిల్ చేసుకుంటే 6 అవుతుంది. సో 6 into 100 అంటే 600/19 అవుతుంది. ఇప్పుడు 19 టేబుల్లో 600 చేస్తే సరిపోతుంది కదా. సో
ఫైనల్ ఆన్సర్ మనకి అప్రాక్సిమేట్లీ సో 19 త్రీస్ చూద్దాం. 19 ఇంటూ 3 303 ప్లస్ 2 57. సో 3 టైమ్స్ 57 మైనస్ చేస్తే 3 వస్తుంది. 0 తీసుకొచ్చా 30. సో 2 టైమ్స్ 2 టైమ్స్ ఇక్కడ పోతుంది. సో 1 టైమ్ 19 మైనస్ చేస్తే 11 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 1 10. అప్రాక్సిమేట్లీ ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే అండి, ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 31.57% వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఇందాక దాంట్లో ఏం చేసాం మనం, మోర్ అన్నారు. మోర్ అంటే R/100 ప్లస్ R% అయింది. అదే లెస్ అంటే R/100 మైనస్ R అవుతుంది. ఓకేనా, ఒక క్లారిటీ ఉండాలి మనకి. సో నెక్స్ట్ వెళ్దాం మనం. నెక్స్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలా మోడల్స్ ఉన్నాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా వెళ్ళే ముందు ఒక్కసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ చూడలేదు, ఒకసారి చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇప్పుడు ప్రాఫిట్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, సో ప్రాఫిట్ లాస్కి సంబంధించిన ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకోలేదు కదా. సో గెయిన్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు అనుకోండి, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుందండి. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అది. అదే లాస్ అనుకోండి, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో పర్సంటేజెస్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇవి రెండు ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఇది క్లారిటీ ఉంటే అప్పుడు నెక్స్ట్ వెళ్ళొచ్చు మనం. సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే ఫార్ములా, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాస్ట్ ప్రైస్ ఇచ్చి. సో 100 మైనస్ 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఈసారి గెయిన్ కాదు లాస్ ఇచ్చాడు. ఇంకా గెయిన్ పర్సెంట్ ఇచ్చాడు, ఇప్పుడు లాస్ పర్సెంట్ ఇచ్చాడు. ఇంటూ కాస్ట్ ప్రైస్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కాదు, వాడు సెల్లింగ్ ప్రైస్ కాకుండా కాస్ట్ ప్రైస్ గెయిన్ పర్సెంట్ అడిగాడు. ఏమి అడిగాడు ఈసారి, గెయిన్ పర్సెంట్ అడిగాడు. సో గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. లేదు లాస్ పర్సెంట్ అడిగాడు, లాస్ ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ గుర్తున్నాయి కదా. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ మాట. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ గెయిన్ ఇస్తే ఇది ప్లస్ గెయిన్ చేయాలి, లాస్ ఇస్తే మైనస్ లాస్ చేయాలి. ఓకేనా.
బట్ ఇంటూ కాస్ట్ ప్రైస్ మాత్రం చేయాలి. నెక్స్ట్ గెయిన్ పర్సెంట్ ఇస్తే గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్, లాస్ పర్సెంట్ ఇస్తే లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. ఇంకా ఇప్పుడు న్యూమరికల్స్ చేద్దాం నేను బేస్ చేసుకుని. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. క్లియర్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్ 27.50 ఇచ్చాడు కాస్ట్ ప్రైస్, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 28.60 ఇచ్చాడు, రైట్? సో అండ్ గెయిన్ కూడా ఇచ్చాడు ఎంత, 28.60. సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ తీసేయచ్చు కదా, 27.50 తీసేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 1.10 రూపీస్ వచ్చింది అనమాట. ఇంత లాభం వచ్చింది మా వాడికి. అయితే గెయిన్ పర్సెంట్ కనుక్కోమని అడిగాడు. గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఎంత, 1.10 ఇంటూ 100 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 27.50. ఓవరాల్ పర్సెంటేజ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 10% వస్తుంది అనమాట. ఓకే, చూసుకోండి. క్వశ్చన్స్ చూద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఏమి అడిగాడండి ఈసారి చూడండి. మోహన్ ఏం చేశాడంటే ఒక సైకిల్ కొన్నాడు. ఎంతకి, 750 రూపాయలు పెట్టి సైకిల్ కొన్నాడు. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 675. ఎంత కొని 675 రూపాయలకి అమ్మేశాడు. అయితే ఎంత లాస్ పర్సంటేజ్ ఎంత లాస్ పర్సెంట్ వచ్చింది కనుక్కోండి అన్నాడు. సో మనకి ఏం చేయాలి, లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 750. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 675. ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, 75 రూపాయలు లాస్ వచ్చింది. 75 రూపాయలు లాస్ వచ్చింది. సో ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి కదా. లాస్ పర్సంటేజ్ 75 ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్ 75. 0 cancel and 750 by 75, again 10%. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఒక బుక్ నమ్మడం వల్ల మన వాడికి ఎంత కమ్మాడు, 115.20 రూపాయలు కమ్మాడంట ఒక బుక్ని. అలా అమ్మడం వల్ల ఆ మ్యాన్కి ఎంత తక్కువ వచ్చిందంటే 10% లాస్ వచ్చింది. అట్ వాట్ ప్రైస్ వుడ్ హీ సెల్ టు గెయిన్ 5%? ఎంత ప్రైస్కి అమ్మితే మనవాడికి 5% గెయిన్ వస్తుంది, అంటే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, చూద్దాం. సో న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు మనకి. ఇప్పుడు శాంపిల్కి న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలియదు, ఎక్స్ అనుకోండి. సో 100 మైనస్ లాస్ పర్సెంట్ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కండిషన్ రాస్తాను, 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ ఈజ్ టు సెకండ్ సెల్లింగ్ ప్రైస్. 100 మైనస్ లాస్ పర్సెంట్ 10% బై అవుతుంది 15.20 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 5 బై 6 రైట్ అండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 134.40 వస్తుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకొని
విల్ గెట్ ఎన్ ఆన్సర్. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 6 టేబుల్ ఉన్నాయండి. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 6 టేబుల్స్ ఉన్నాయి అండ్ 9 చైర్స్ ఉన్నాయి. 6 టేబుల్స్ అండ్ 9 చైర్స్ రెండు కలిపి టోటల్ ఎంత అయిందంటే 9,900 అయిందంటండి. ఇఫ్ 3 టేబుల్స్ కాస్ట్, ఒకవేళ 3 టేబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు? 2,700 అవుతుందంట. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 చైర్? ఒక్కొక్క చైర్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 6 టేబుల్స్ ఎంత ఇచ్చాడు? 700 డివైడెడ్ బై 3 ఇంటూ 6 చేశారనుకోండి. సో 6 టేబుల్కి 2700 ఇంటూ 2 చేస్తే 5,400. సో 6 టేబుల్కి కలిపి మనకి 5,400 పడింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 9 చైర్స్ చూసుకుంటే ఈ 9,900 నుంచి 5,400 తీసేసాం అనుకోండి. ఎంత వస్తుంది? 4,500 ఉన్నాయి. అయితే 4,500 డివైడెడ్ బై 9 చేశారనుకోండి, ఎంత పడుతుంది? 500 పడుతుంది. సో ఒక్కొక్క చైర్ ఎంత పడుతుంది? 500 పడుతుంది. ఓకే, డైరెక్ట్ చేసి చేయాలండి చిన్న చిన్నవి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్, మనోడు ఒకడు 10 ఆర్టికల్స్ అంటే ఏదో ఒకటి అమ్మాడు. మ్యాంగోస్ లేకపోతే 10 బుక్స్ అయ్యాడు అనుకోండి. 10 బుక్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్. ఎంత కాస్ట్ ప్రైస్ ఉందో అంతకే అమ్మేశాడు అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 ఆర్టికల్స్. 11 బుక్స్ వేసుకొని పోనీ. 11 బుక్కులు కొనడానికి ఎంత అయిందో 10 బుక్కులకి వచ్చేసిన డబ్బులు. అయితే ఎంత పర్సెంట్ గెయిన్ అయ్యాడు? గెయిన్ పర్సెంట్ అడిగాడు. సో శాంపిల్కి ఒకటి వేసుకోండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, దాని యొక్క కాస్ట్ ప్రైస్ 1 అనుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ అయితే 10 అవుతుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ అంటే 11 ఆర్టికల్స్, సారీ 10 ఆర్టికల్సే కదా పంపాడు. 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 ఆర్టికల్స్. అంతే 11 అవుతుంది. సో ఇప్పుడు గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 10 అంటే ₹1. సో గెయిన్ పర్సెంట్ ఎంత అవుతుందంటే, గెయిన్ పర్సెంట్ 1/10 ఇంటూ 100 చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ 10% అనేది గెయిన్ పర్సెంట్ అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైప్ మోడల్స్. సో నెక్స్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR బై 100. ఓకే, PTR బై 100. సో ఈ ఫార్ములా నుంచి మనం పీకి ఫార్ములా తెచ్చు. P ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ SI బై RT. Rకి ఫార్ములా రాయొచ్చు 100 ఇంటూ SI బై PT. అదే T కూడా ఫార్ములా రాయొచ్చు 100 ఇంటూ SI బై PT.
ఆర్. ఓకే. సో ఒకటే ఫార్ములా ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100, పీటీఆర్ బై 100. ఎస్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి, పి అంటే ప్రిన్సిపల్ అంటే అమౌంట్ అని తీసుకున్నాం, టీ అంటే టైము, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 625. దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. అట్ 6.5% పర్ యానం అంటే పర్ ఇయర్ అని, ఫర్ 2.5 years, 2.5 సంవత్సరాలు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, పీటీఆర్ బై 100. సో ప్రిన్సిపల్ ఎంత 625, టైం ఎంత ఇచ్చాడు, టైం టైం 6.5% కదా. సో 6.5%ని చేస్తే 6 to the 12 plus 1 13/2 అవుతుంది. సో 13/2 ఇంటూ 2.5 is 2 to the 4 plus 1 5/2 అవుతుంది. అండ్ ఓవరాల్ డివైడెడ్ బై 100 రాసేసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ 101.56 వస్తుంది. నేను డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నాను, కొంచెం లాగ్ అయిపోతుంది ఇంకా, ఓకేనా. సో మీరు కొంచెం చేసుకోండి, 101.56% వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే, అట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం, రేట్ పర్సెంట్ అంటే R% అడిగాడు. వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి సమ్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. ఒకవేళ సపోజ్ ప్రిన్సిపల్ అనేది 100 రూపాయలు అనుకోండి, అమౌంట్ అనేది డబుల్ అవ్వాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 200 minus 100 ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో టైం ఏమో 8 years ఇచ్చాడు. సో R ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై P ఇంటూ T. సో R ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ 100 ఇంటూ 100 బై R వాల్యూ 100 ఇంటూ టైం 8. సో అది మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి 100 క్యాన్సిల్, 2 table it goes, so 4 times and 50 times, 2 times and 25 times, 25/2 అంటే అప్రాక్సిమేట్లీ 12.5% వస్తుంది. సో దీన్ని 12 into 1/2 కింద రాసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి. సో ఎన్ని సంవత్సరాల్లో మనోడు ఏం తీసుకున్నాడంటే 3,000 తీసుకున్నాడు. 3,000 రూపాయలకి 1,080 రూపాయలు ఇంట్రెస్ట్ పడింది. ప్రిన్సిపల్ ఏమో 3,000, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 1,080 రూపాయలు పడింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 12% పర్ యానం ఇచ్చేసాడు. అయితే ఎంత టైంకి కట్టాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో టీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై పి ఇంటూ టీ. ఏమవుతుంది టీ, సో 1080 ఇంటూ 100 బై పి వాల్యూ 3000 ఇంటూ టైమ్ పి ఇంటూ టీ ఆర్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12. సో ఓవరాల్ మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి 3 టేబుల్, మొత్తం క్యాన్సిల్ చేసి ఎంత లేదు, క్యాన్సిల్ చేసుకోండి, ఆన్సర్ 3 years వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఒక చిన్న ప్రాబ్లం చూసుకుని నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు
ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడంటే ఇన్ వాట్ టైమ్ will the simple interest of 2 by 5 of the principal 2 by 5 of the principal at 8% per annum. Hmm? So 2 into 100 divided by 5 into 8, which means 2 by 5 into 100 by 8 అవుతుందండి. So you will get a 200, 5 and 5 is a 40, 0 0 cancel, 4 ones and 4 5s. So 5% sorry 5 years వస్తుంది answer. In what time అన్నాడు కదా, ఎంత టైంలో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ అనేది 8% అవుతుంది యానంకి. ఇంకా సో నెక్స్ట్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో పి అంటే ప్రిన్సిపల్ తెలిసిందే, ఎన్ అంటే టైమ్, ఆర్ అంటే రేట్ పర్సంటేజ్ పర్ యానము. సో ఒకవేళ ఫార్ములాస్ చూద్దాం మనం ఇప్పుడు. ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్ ఇయర్లీ కౌంట్ చేస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 మైనస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ వచ్చింది. అదే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ 1/2 ఆర్ బై 100 హోల్ పవర్ 2n. ఒకవేళ క్వార్టర్లీ అంటే 4 months ఒకసారి చేశారనుకోండి, ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ 1/4 ఆర్ బై 100 హోల్ పవర్ 2n. 4n అండి, హోల్ పవర్ 4n వచ్చింది. ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 1600 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు అట్ 7 into 1/4% పర్ యానం ఫర్ 2 years, 2 సంవత్సరాల కింద. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలకి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ అని ఫార్ములా అవుతుంది. సో 1600 ఇంటూ 1 minus 25/4 into 100 హోల్ స్క్వేర్ 2 years కదా. సో 4 28 1 29 అవుతుంది, 29/4 వచ్చింది. ఓకే, సో 1600 ఇంటూ ఎల్సిఎం చేస్తే మనకి 400తో 429/400 అవుతుంది. హోల్ పవర్ 2 ఉంది కాబట్టి 429/400. సో టోటల్ మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ క్యాన్సిల్ చేసేస్తే 1840.41 వస్తుందండి. ఇప్పుడు ఫైనల్లీ వాడు అడిగింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మొత్తం
18.3.41 మైనస్ 1600 చేస్తే ఎంత వస్తుంది? 240.41. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, the compound interest on rate rupees 2000 for 3 years at 20% per annum. So compound interest is equal to, ఫార్ములా తెలుసు కదా మీకు. సో డైరెక్ట్ వేస్తుంది 2000 ఇంటూ 1 ప్లస్ ఆ ప్లేస్లో ఎంత పెట్టుకుందాం, 10 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 3 మైనస్ 2000. ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n మైనస్ P. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండి. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2000 ఇంటూ ఇది మొత్తం ఎల్సిఎం చేస్తే 11/100 అవుతుంది. 0 క్యాన్సిల్ కదా, 110/100 అవుతుంది. 0 క్యాన్సిల్ చేస్తే 11/10 వస్తుంది మనకి. 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10 3 సార్లు మైనస్ 2000. సో మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే ఇదంతా మనకి 2662 నుంచి 2000 తీయాల్సి వస్తుంది. మైనస్ చేస్తే 662 వస్తుంది అన్నమాట. ఓకే. So that's it. So we have different kinds of problems. It requires a lot of practice. ఇప్పుడంతా ఒక సెషన్లో అవ్వదు ఇది. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో మనం జామెట్రికల్ షేప్స్ అండ్ వాటి గురించి ఇన్ డెప్త్ నేర్చుకున్నాం. ఓవరాల్ జామెట్రీ పార్ట్స్ మొత్తం చూసుకుందాం. ఓకేనా?